Guys, good morning. Welcome back to our channel. మనకైతే నిన్న ఏదైతే మార్కెట్ ఎలా ఉండబోతుందని ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో మార్కెట్ ఎలా మూవ్ అయిందో ఒక్కసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. సో ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం. సో కొంచెం గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ వేసి కొంచెం మార్కెట్ అయితే ఆ గ్యాప్ ఫిల్ చేసింది. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్గానే ఉండిపోయింది. ఫ్లాట్ ఉండేసి నెక్స్ట్ వర్జిన్ సిపిఆర్ ఏదైతే ఉందో వర్జిన్ సిపిఆర్ టచ్ చేసింది. ప్లస్ అలాంగ్ విత్ 20 మూవింగ్ యావరేజ్, ఇది చూడండి 20 మూవింగ్ యావరేజ్ డైలీ టైం ఫ్రేమ్లో. సో ఏదైతే వర్జిన్ సిపిఆర్ ఉందో వర్జిన్ సిపిఆర్ ఈ 20 మూవింగ్ యావరేజ్ ఏదైతే రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అయితే చూడండి సో ఓవరాల్గా డౌన్ అయింది. సో మార్కెట్లో కూడా మనకి ఎలాగ నిన్న మాట్లాడుకున్నాం కొంచెం వీక్నెస్ ఉంది. సో ఓవరాల్గా అయితే మనకి మార్కెట్ డౌన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనం నిన్న వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి నిన్న మీ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏముంది, సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే ఒరిజిన్ సిపిఆర్ అయితే నియర్ బై ఒరిజిన్ సిపిఆర్ టచ్ చేసింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ ఉంది. సో 20 మూవింగ్ యావరేజ్ చూడండి, క్యాండిల్స్ చూడండి 20 మూవింగ్ యావరేజ్తో ఎలా పెనట్రేట్ అయినాయో. సో తర్వాత క్యాండిల్స్ 20 మూవింగ్ యావరేజ్తో పెనట్రేట్ అయింది, రెసిస్టెన్స్ తీసుకునేది. సేమ్ సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీ ఎలా డౌన్ అయిందో సేమ్ అలాగే డౌన్ అయింది. సో నెక్స్ట్ ఈరోజు చూసినట్లయితే మనకి అరౌండ్ చూడండి గిఫ్ట్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కువ గిఫ్ట్ నిఫ్టీ -300 పాయింట్స్ ఉంది అరౌండ్. సో మనకి మార్కెట్ కూడా నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి 250 పాయింట్స్ 300 పాయింట్స్ చూపిస్తుంది. సో అరౌండ్ 250 to 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. డౌ జోన్స్ కూడా మనకి చూడండి ఇక్కడ ఎక్కువ మైనస్లోనే ఉంది. సో ఓవరాల్గా మన మార్కెట్ కూడా నెగిటివ్గా ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఈరోజు మనకి నార్మల్గా ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకపోతే నార్మల్గా ఈ వైట్ సిపిఆర్ ఉంది చూడండి, ఇది కంప్లీట్గా ఎంత వైట్ సిపిఆర్ ఉందో. సో వైట్ సిపిఆర్ ఉంది. సో అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్ ఈ వైట్ సిపిఆర్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మార్కెట్ ఇలా ఫ్లాట్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కాబట్టి గ్యాప్ డౌన్. సో నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది 22,045 దగ్గర. సో మనకి ఇప్పుడు లైక్లీ ఒక 250 పాయింట్స్ టు 300 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ మీన్స్ ఏంటంటే 21,800 లేదా 21,800 లేదా 750 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. 21,800 ఇక్కడ చూడండి 21,760. సో ఈ రీజన్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇంత గ్యాప్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చూసుకుంటే 21,700 దగ్గర ఉంది సపోర్ట్. ఈ 700 అనేది వన్ కైండ్ ఆఫ్ సపోర్ట్. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఇది వన్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇది. సో ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ డౌన్ సైడు నెక్స్ట్ లిటిల్ బిట్ ఇది యాక్ట్ చేస్తుంది కొంచెం. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 21,136 ఈ రీజన్ దగ్గర నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది గైస్ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం మళ్ళీ మార్కెట్ ఎలా మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉందో. సో ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. షార్ట్ పొజిషన్ కొంచెం అవాయిడ్ చేసేసండి ఈరోజు. సో మోస్ట్లీ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో మార్కెట్ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మార్కెట్ చూడండి, గుర్తుపెట్టుకోండి గైస్, మార్కెట్ ఎప్పుడు గ్యాప్స్ని లైక్ చేయదు. మార్కెట్కి గ్యాప్స్ అంటే ఇష్టం ఉండదు. సో ఇలా ఓపెనింగ్లోనే రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇక్కడ ఈ రీజన్ దగ్గర సపోర్ట్ కూడా తీసుకొని డౌన్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ క్యాండిల్ ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇమాజిన్ ఇది గ్రీన్ క్యాండిల్.
అది కలర్ చేంజ్ అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం సిస్టమ్ నా ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది. సో ఇది ఇలా గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టండి. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్యాప్ వరకు ఇక్కడ వరకు మీరు వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు 1:2, 1:3 రిస్క్ రివార్డ్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మూమెంట్ని బట్టి మార్కెట్ ఓపెనింగ్ ఎలా అవుతుంది, సో దాని మూమెంట్ని బట్టి ఇన్ కేస్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఈ 21,700 రీజన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందా, పొజిషన్ ఏం తీసుకోవద్దు గాయ్స్, వెయిట్ చేయండి, అవాయిడ్ చేయండి, పొజిషన్ అయితే అవాయిడ్ చేయండి. సో మేబీ ఇంకా డౌన్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు, ఇంకా డౌన్ మార్కెట్లో వీక్నెస్ ఉంది, ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ రిస్కీ. అది మార్కెట్లో ఇలాంటి బ్రేక్అవుట్స్ ఫేక్ బ్రేక్అవుట్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇదైతే డౌన్ సైడ్ అయితే అవాయిడ్ చేయండి ఈరోజు. సో ఈరోజు అయితే కొంచెం డౌన్ సైడు మీరైతే అవాయిడ్ చేయడమే బెటర్. ఈవెన్ దో మార్కెట్ వీక్ ఉండనివ్వండి, ఇంకా మార్కెట్ నెగిటివ్కి వెళ్ళనివ్వండి, బట్ రిస్కీ గైస్ డౌన్ సైడ్ అయితే. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్, ప్రాపర్ రిస్క్ రివార్డ్, ప్రాపర్ క్యాండిల్ ఫామ్ అయిందా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఎక్కడ వరకు అంటే ప్రీవియస్ డే లో ఏదైతే మనకి నిన్న లో ఉందో అక్కడ వరకు, లేదంటే సిపిఆర్ దగ్గర వరకు. సో ఈరోజు మార్కెట్ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇలా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అప్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఇక ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పేసి మనకు ఒక ఎస్టిమేషన్ గైస్. ఇదొకటి ఉంది, ఇదొక వ్యూ. సో ఇది ఫస్ట్ ఆర్ఎల్స్ మూమెంట్ని బట్టి. నెక్స్ట్ సిపిఆర్. సో డౌన్ సైడ్ అయితే నేనైతే సజెస్ట్ చేయను, అదైతే రిస్కీ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, వైట్ సిపిఆర్ ఎలా ఉంది. ల్యాప్టాప్ ఎందుకో హ్యాంగ్ అవుతుంది గైస్. వైట్ సిపిఆర్ ఉంది, స్లోగా ఉంది ల్యాప్టాప్. సో వైట్ సిపిఆర్ ఉంది. వైట్ సిపిఆర్ సేమ్ సిమిలర్ టు కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు నిఫ్టీ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 500, 600, 800 కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. చూడండి మనకి ఎక్కడ నిన్న ప్రీవియస్ క్లోజెస్కి 47,070, అరౌండ్ 47,070. సో మనకి ఇది ఒక 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, అది కొంచెం చూడాలి. ఎందుకంటే మన గిఫ్ట్ నిఫ్టీ అయితే యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ కూడా ఇలా ఓపెన్ అవుతుంది అని అయితే మనకైతే అర్థమవుతుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో సో ఓవరాల్ నిఫ్టీని ఫాలో అవుతుంది, గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అవుతుంది. సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి ఎగ్జాక్ట్ అనేది సార్ చెప్పలేం బ్యాంక్ నిఫ్టీలో. సో కొంచెం ఓవరాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది యాజ్ మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి. సో సిమిలర్ టు నిఫ్టీ మళ్ళీ చూడండి, మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి అవుతుంది 45,660 బ్యాంక్ నిఫ్టీలో. ఈ సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్, ఈ రీజన్ ఇది కంప్లీట్గా ఒక్క ఏరియానే కాదు, కంప్లీట్గా సపోర్ట్ జోన్ ఏదైతే ఏరియా ఉందో ఇది కంప్లీట్గా సపోర్ట్ జోన్. సో ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి గాయస్, మార్క్ చేసుకోండి. సో 45,670. సో ఈ రీజన్ ఏదైతే ఉందో 45,850, 45,600 కంప్లీట్గా ఈ రీజన్ ఏదైతే ఉందో మనకి సపోర్ట్ జోన్ ఇది. సో ఈ సపోర్ట్ జోన్కి టచ్ చేసి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవ్వడానికి కూడా, అంటే పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఒకవేళ పెరగకపోయినా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో, ఇది ఇమ్మీడియట్గా అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కాదు, డైలీ టైం ఫ్రేమ్. మార్కెట్ ఎలా వచ్చింది, సో ఒకేసారి బ్రేక్ చేయలేకపోయింది, మళ్ళీ ఇలా అవుతుంది, మళ్ళీ ఇలా సైడ్ వైజ్గా టచ్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేస్తూ ఇలా బ్రేక్అవుట్ అవ్వడానికి
ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంది. సో అప్పుడు ఇక్కడ మనకి ఫర్దర్గా చూసుకుంటే మళ్ళీ 44,433 ఇది నెక్స్ట్ సపోర్ట్. సో ఓవరాల్గా మార్కెట్లో వీక్నెస్ ఉంది, ఇలా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అని చెప్తే అయింది, బ్రేక్అవుట్ అయింది అని అనుకోండి. సో నెక్స్ట్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఓవరాల్గా అయితే మార్కెట్ కండిషన్ ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయితే సో ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో ఒక్కసారి చూడండి. బ్రేక్అవుట్ ఉన్న బట్టి ఈ 5,800 టు 45,600 ఈ రీజన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రీజన్ కంప్లీట్గా సపోర్ట్. ఈ సపోర్ట్ దగ్గర ప్రైస్ ఎలా యాక్ట్ చేస్తుందో చూడండి. ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఎలా మూవ్ అవుతుందో చూసుకొని మార్కెట్ ఇక్కడ బౌన్స్ అవుతుందా అనుకుంటే ఇక్కడ వరకు తీసుకోండి. సో షార్ట్ పొజిషన్ అంటే ఈరోజు కొంచెం రిస్కీ. మార్కెట్లో కొంచెం ఓవరాల్ నిన్నంత మూమెంట్ వచ్చింది కాబట్టి సైడ్ వేస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సేమ్ గైస్, నిఫ్టీ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఏది ఫామ్ అయినా కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే, ఇది ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ ఇక్కడికి రావడానికి ఎక్కువ హై ఛాన్సెస్ అయితే ఉంది. డౌన్ సైడ్ అయితే కొంచెం వీక్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. వెయిట్ చేయండి. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా కానీ వెయిట్ చేయండి గైస్, అవాయిడ్ చేయండి. ఈరోజు రిస్కీ. సిమిలర్ టు నిఫ్టీ. అండ్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందో అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఆల్స్ ఫ్లాట్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి క్విక్గా ఫిన్ నిఫ్టీ కూడా రెఫర్ అయితే చేసేద్దాం. సేమ్ చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్. నిన్న ఎలా అయితే మార్కెట్ ఫ్లాట్ ఉన్నిందో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్, నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మార్కెట్ అంతా డౌన్ అయింది. ఎంత క్రాష్ అయింది చూడండి, ఎంత డౌన్ అయింది చూడండి. సో మనకి ఓవరాల్ ఒక్కోసారి డైలీ టైం ఫ్రేమ్ చూసామంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో కూడా కొంచెం సేమ్ మనకి ఏదైతే గ్యాప్ డౌన్ అవ్వడానికి అయితే ఇది కూడా ఛాన్స్ ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంతా వీక్ అయితే ఫిన్ నిఫ్టీ కనిపించట్లేదు. సో సమ్ సైడ్ వేస్ట్ ఇప్పటివరకు బుల్లిష్ నడిచింది. కొంతమేరకు ఇంత ఆల్ టైమ్ హై అనేది ఉంది కాబట్టి కొంత కరెక్షన్ మార్కెట్లో ఫిన్ నిఫ్టీలో. సో బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత వీక్ అయితే ఫిన్ నిఫ్టీ అయితే లేదు, అంత వీక్గా అయితే కనిపించట్లేదు ఫిన్ నిఫ్టీ. సో ఫైన్. ఇప్పుడు చూసినట్లయితే సమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈరోజు ఫిన్ నిఫ్టీ లైక్లీ మొత్తానికి ఓవరాల్గా చూస్తే మనకి సైడ్ వేస్లోనే ఎక్కువ ఛాన్స్ ఉంది. బెటర్ ఎవరైతే ఉన్నారో న్యూలీ కొత్త ట్రేడర్స్, లేదంటే సేఫ్ ట్రేడర్స్, రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈరోజు అవాయిడ్ చేయడమే బెటర్ గైస్. మార్కెట్లో సమ్ వాలటాలిటీ ఉంటుంది, బట్ సైడ్ వేస్గా కూడా ఉంటుంది. సో రిస్క్ ఎక్కువ ఉంది. అంటే జిగ్జాగ్ మార్కెట్, ఒక ప్రాపర్ వ్యూ దొరకకుండా ఒక జిగ్జాగ్ మార్కెట్ మూవ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో సేఫ్ ట్రేడర్స్ అయితే అవాయిడ్ చేయండి ఈరోజు. సో మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, ఇలాంటి రోజులు ఎలా మూవ్ అవుతుందని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ కండిషన్ అర్థం చేసుకోండి, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి, మార్కెట్ సైకాలజీ, బిహేవియర్ని అర్థం చేసుకోండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ ద డే, ఫర్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లైక్ చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.